మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఎస్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక ఘట్టంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు హెమాహెమీ నేతల మధ్య గత కొన్ని రోజుల నుండి భేదాభిప్రాయాలు అనేటటువంటివి అందరికీ బయటికి తెలిసినటువంటి అంశమే. వాళ్ళ కలయిక ఎలాంటి సంకేతం ఇస్తుంది, బీజేపీకి ఎలాంటి బలమైనటువంటి ఆశిస్తుంది? గారు, మీకు మిత్రుడు తాడూరు శ్రీనివాస్ గారికి అట్లాగే ప్రైమ్ ప్రేక్షణ నమస్కారం. మంచిది అంటున్నాను. వాళ్ళిద్దరి కలయిక చూస్తే అలాయ్ బాలయ్ మన బండారు దత్తాత్రేయ గారికి గుర్తొస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన దసరాకు తర్వాత అలాయ్ బాలయ్ చేస్తారు. అట్లాగే ఇద్దరు అంటే వీళ్ళు బోనాలకు కలుస్తున్నారు అంటున్నారు. అలాయ్ బాలయ్ పరంగా చెప్పాలంటే రెండు సామాజిక వర్గాలు మీరు అన్నట్టు తెలంగాణలో ప్రధానంగా రెండు మున్నూరు కాపు ముదిరాజు, ఈ రెండు కూడా పెద్ద సామాజిక వర్గాలు. ఈ రెండింటి కలిపి ప్రయత్నం చేశారు. రకంగా అరవింద్ గారు కూడా అదే సామాజిక వర్గమైనా అరవింద్ గారిది వేరే చూసుకుంటే మొత్తం మీద మూడు సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. మంచిది అంటున్నాను. అభయ పాటిల్ యువకుడు, 60 ఏళ్ళు లోపవాడు. రాజకీయాల్లో 50 ఏళ్ళకే ప్రారంభ వయసు అంటాం కనుక పక్కన కర్ణాటక పెద్దగా ఆయనకు దేశాలు ఏముండో ఇక్కడ ఈ రాజకీయాల మీద ఏం ఆసక్తి ఉండదు. కనుక నేను ఇన్ఛార్జీల నియామకంలో వాళ్ళ అభయ పాటిల్ మన తెలంగాణకు, అట్లాగే మన పురంధరేశ్వర్ లాంటి కేరళ, తమిళనాడు అటు వేయడం, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇప్పటిదాకా ఉద్యోగం ఎవరైతున్నారో కొంత అలవాటు అయిన తర్వాత నాయకుల మనస్తత్వం కూడా ఏమైందంటే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి వాళ్ళకి తెలిసినాక కొంత సర్దుబాట్లు ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు రెండు ప్రధానంగా ముందున్న సమస్యలు అంటే సవాళ్ళు బీజేపీకి, ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు పెద్ద సవాల్. నాకు అసెంబ్లీ ఏమంటారు, ఢిల్లీ బహుత్ దూరం అయినట్టు అసెంబ్లీ ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. కానీ ఇప్పుడైతే వెంటనే జిహెచ్ఎంసీ వరంగల్ ఎన్నికలు కూడా జరుగుతాయి. కనుక ఈ రెండు ఎన్నికల్లో గెలవాలనుకుంటే అన్ని వర్గాలు ఒకటి కావాలి. ముఖ్యంగా బహిరంగ రహస్యం మీకు తెలియదు కాదు శ్రీశైలం గారు, మన తెలంగాణ బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయి. తాడూరు గారు ఒప్పుకోకపోయినా మనం మాట్లాడుకోవడానికి వీలుగా ఏంటంటే, ఒకటేమో కట్టర్ బీజేపీ, రెండోది కాంగ్రెస్ నుంచి వచ్చిన బీజేపీలోకి వచ్చిన వాళ్ళు, అట్లాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాడు. ఇది కాదు, ఇది కొత్త డెఫినేషన్ అంటే నేను రాసుకుంటాను. బండారు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పేది కొత్త డెఫినేషన్. ఐ విల్ నోట్ డౌన్ ఇట్. థ్యాంక్ యూ సార్. నేనేమంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బీజేపీలోకి, మన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య కొంత జరుగుతుంది. అంటే బీజేపీ వాళ్ళకి మొదటి నుంచి కొంత ఏంటంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు అదే కమిటీ పెట్టుకొని ఉంటారు ఎప్పుడైనా, వాళ్ళకి దోకా లేదు. కానీ వాళ్ళు ఎదగాలంటే హైబ్రిడ్ మోడల్ కావాలండి. ఇప్పుడు మోడీ గారి నుంచి మొదలుకొని మొన్న ఆ మధ్యన అమిత్ షా కూడా పిలిపించి వీళ్ళందరినీ కూర్చొని మీరు తగినంత పని చేస్తున్నారని హెచ్చరించారు. చూసాం కదా, మనం చాలాసార్లు ఢిల్లీ పిలిపించి హెచ్చరించారు. ఎవరు బయట పెట్టారనే సమస్య వచ్చింది, కానీ అట్లా కాదు కదా, బయట పెట్టినా పెట్టకపోయినా విషయం అయితే అదే కదా. అందుకని కలవాలంటే ఎప్పుడు గతంలో బీజేపీ మడిగట్టుకుని కూర్చునేది. అంటే మాకు మేమే ఇంకా వేరే అవసరం లేదు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండాలి, లేకపోతే అట్లా ఉండాలని ఒకటి ఉండే. మోడీ గారు వచ్చినాక వరకు ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని చాలా చోట్ల మనకు హైబ్రిడ్ మోడల్ వచ్చేసింది. ఈ హైబ్రిడ్ మోడల్లో మన తెలంగాణలో ప్రయోగం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ వీక్ కలిగేది ఇప్పుడు కాదు. చాలా మంది ఏమంటారు అంటే తెలంగాణ బీజేపీ ఎక్కడిది కాదు కదా. విద్యాసాగర్ రావు గారు, మనకు వరంగల్ జంగారెడ్డి గారు, ఆనాడు 2 ఎంపీలు కలిస్తే బీజేపీ ఎంపీ హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు కదా, మొత్తం దేశంలో 2 గెలిచినప్పుడు. అట్లాగే బండారు దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడైతే 2 ఉన్నాయి. ఇప్పుడు 3 హైదరాబాద్ లో ఉన్న 3 పార్లమెంట్ సీట్లలో దేశంలో అతిపెద్ద పార్లమెంట్ సీటుకు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఎట్లాగున్నది 3. అంటే నేనేమంటున్నా అంటే ఈ 3 వర్గాల మధ్య సయోధ్య కుదిరించకపోతే ఇట్లా ఎవరికి వారు ఏమన్నా తీర ఉంటే బాగుండదు అని అనుకుంటున్నది. అరుణ గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు. సెకండ్ రౌండ్ లో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తాడు శ్రీనివాసరావు గారు ముగిస్తాను. అంటే ఇది బలోపేతానికి పనికొచ్చేది ఆహ్వానించదగ్గది అంటున్నాను నేను. అంతర్గతంగా కూడా వాళ్ళకి బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ, ఆ క్రమశిక్షణ అందరు కట్టుబడాల్సిందే. కట్టుబడే క్రమంలో హైబ్రిడ్ మోడల్ లేకపోతే మాకు మేమే మీకు మీరే అంటే మాత్రం కలవదే అని ఆ సంకరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మంచిది అంటున్నాను.